మీరన్నట్టు స్మోకింగ్, డ్రింకింగ్ ఇది చాలామంది పేరెంట్స్ పిల్లల ముందు చేయడం వల్ల కూడా ఖరాబ్ అయిపోతారంటారా? అబ్సల్యూట్లీ. పిల్లల ముందు చేయకూడదు, యాక్చువల్గా కూడా చేయకూడదు. అండ్ అది ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా వస్తుందేమో గమనించుకోవాలి కూడా. ఓకే, ఈ మూడిటికి అందరం రెస్పాన్సిబిలిటీ. యాజ్ ఎ పేరెంట్గా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, టీచర్స్గా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, సొసైటీగా మనందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక పబ్లిక్ సినిమాలు వాటికి వెళ్తున్నప్పుడు నో, అది రాంగ్ అని తెలియాలి. అది తెలియకుండా అందరము ఈ వ్యవస్థలో భాగమే, మనం అందరం వీ షుడ్ క్రియేట్ ఎ గుడ్ సొసైటీ అనేది అనుకోకపోతే దే విల్ సఫర్. అయితే స్ట్రెస్ గురించి మాట్లాడాం కదా, ఒక మనిషి మీద ఫిజికల్ స్ట్రెస్ ఎప్పుడైతే బాగా కష్టపడతారో అలాంటి స్ట్రెస్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందా, లేదంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందా? ఎప్పుడు మెంటల్ స్ట్రెస్ 1000% ఎక్కువ ఉంటుంది. ఫిజికల్ స్ట్రెస్ నీకు ఎక్కడో చోట తెలుస్తుంది, నొప్పి వస్తుంది, లేకపోతే మొయ్యగలను అని తెలుస్తుంది. మెంటల్ స్ట్రెస్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. మెంటల్ స్ట్రెస్ చిన్నది కూడా, బరువే లేని ఆలోచన 1000 టన్నుల బరువు పెట్టి చంపేయగలదు. ఒక థాట్ అది పెద్దగా పెరిగి అందులోంచి బయటపడలేక నొక్కుకుపోతాం. సో వెరీ వెరీ డేంజరస్ అది మానసిక స్ట్రెస్. 1000 టన్నుల బరువు, అందుకని అది ఎప్పటికప్పుడు దించేయాలి. మానసిక స్ట్రెస్ ఉందనుకోండి, కంపల్సరీగా ఎవరితోటో మాట్లాడేసేయాలి, చెప్పేసుకోవాలి బాధ. మెంటల్లీ యూ షుడ్ బీ ఓపెన్ అప్ టు థింగ్స్. ఏమైనా నమ్మకస్తులకు ఉంటే వాళ్ళకి చెప్పి ఇట్లా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, దీన్ని తొందరగా సాల్వ్ చేసుకోవాలనుకున్నా మాట్లాడాలి. మాట్లాడట్లేదు, ఈ మధ్య లోన్లీ అయిపోతున్నారు. నాకు ఇంకెవ్వరూ లేరనుకునే బ్యాచ్ ఒక బ్యాచ్ అయితే, అటు ఆపోజిట్ బ్యాచ్ ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఫేక్ అకౌంట్స్ తీసుకుని అవతల వాడి మీద చూపించడము, ఫేక్ ఫేస్బుక్ అకౌంట్స్ అట్లా ఓపెన్ చేసి అందరినీ ర్యాండమ్గా తిట్టడము, అలాంటి వాళ్ళని ట్రాక్ బ్యాక్ చేసి పట్టుకుంటే వాళ్ళు ఒరిజినల్ లైఫ్లో ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటారో. ఓకే, సో అలాంటి ఫ్రస్ట్రేషన్ అంతటిని మీడియాలో అంత చెత్త మాటలతోనూ కమెంట్స్తోనూ స్పాయిల్ చేస్తుంటారు. సో వాళ్ళు మెంటలీ దే ఆర్ ఆల్ డ్రైన్డ్ అవుట్, చాలా ఫూలిష్గా ప్రవర్తిస్తుంటారు కొంతమంది. సో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్, అలాంటి వాళ్ళని అబ్జర్వ్ చేసుకోవాలి. అలాగే సోషల్ మీడియా వల్ల పిల్లలకి కానీ పెద్దలకి కానీ టీనేజర్స్కి కానీ ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుందంటారు? సోషల్ మీడియా ఈ రోజుల్లో అందరి లైఫ్లోకి చేరిపోయింది. దాన్ని ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. నాకు అది ఇష్టం లేదు అంటూ ఒక బ్యాచ్, అది గుర్తించకుండా ఇష్టము అనుకునే ఒక బ్యాచ్. ఓకే, ఇద్దరు కూడా సఫర్ అవుతున్నారు. ఈ మధ్య ఒక కేసు చూశాను, చెప్తాను. దట్ మా అమ్మాయి అసలు ఫోనే చూడదండి, ఒక రూమ్లో అలా కూర్చుంటుంది. ఓకే, అది బాధే. అందరితో కలవాలి, అప్పుడు మాట్లాడుతూ ఉండాలి, ఏమి చేయదు. ఫోన్ ఇచ్చినా పక్కన పెట్టి అట్లా చూస్తుంటాం. బాధే, అది కూడా చాలా తప్పే. ఒకడు ఫోన్ వదలడండి, అసలు ఎంతసేపు ఆ రీల్స్ చూస్తూనే ఉంటాడండి, అది బాధే. పాయింట్ ఈజ్ అ బ్యాలెన్స్. దట్ ఐ విల్ డూ దిస్, ఐ విల్ డూ దట్. ఈ రోజుల్లో టెక్నాలజీ ఆపుకొని ఫ్యూచర్లో పోలేం, అన్నీ రావాల్సిందే. సో ఫోను చూడాలి, సోషల్ మీడియాలో ఎంత ఉండాలో అంత ఉండాలి, కాస్త ఎంటర్టైన్మెంటు ఉండాలి. ఎట్ ద సేమ్ టైం సొసైటీలో జరుగుతున్నవి తెలుసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం మనం దానికి బానిస అవ్వకూడదు. ఈ బ్యాలెన్స్ రాకపోతేనే సఫర్ అవుతాం. సో సోషల్ మీడియా ప్రభావం ఈ మధ్య ఎక్కువైపోతుంది. బికాస్ పేరెంట్స్ ఎఫెక్ట్ చూపిస్తుంది. పేరెంట్స్ తప్పించుకోవడానికి పని వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఫోన్లు, దాని ద్వారా కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది. సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎంత డీప్గా వెళ్ళిపోతుందంటే దర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న విషయము అది స్క్రీన్ది నిజము కాదు అన్న విషయం తెలుసుకోకుండా రియల్గా మైండ్లో జరిగినట్టుగా ఊహించుకుని ప్రాబ్లం చేసుకుంటారు. ఈ మధ్య ఒక బ్లాగింగ్ సైట్ వాళ్ళు వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళి వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ ఉన్న టూర్ అంతా ఎలాగో చెప్తారు. అవి చూసి రియల్ లైఫ్లో నన్ను అట్లా టూర్కి తిప్పట్లేదు, కనీసం బయటకు తీసుకెళ్ళట్లేదు అని ఫైట్ చేసుకున్న కపుల్స్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ ఆఫ్ సోషల్ మీడియా. దట్ అన్నీ కలర్ఫుల్గా, రంగులుగా, అన్నీ బాగున్నట్టుగా కనిపించి నా లైఫ్ ఇంత అందంగా లేదు అనే దాంట్లోకి వెళ్తారు. ఇది ఎమోషనల్ మెచ్యూరిటీ లేదనుకోండి, అలాంటి వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు. అదేంటి ఇంకెందుకు లైఫ్, మా ఆయన నేను బయటకు తీసుకెళ్ళకపోతే ఇంకెందుకు, మా అమ్మ నన్ను ఆ సినిమాకి కూడా తీసుకెళ్ళకపోతే ఇంకెందుకు, మేమైనా పిచ్చి సినిమాలు అడిగామా, మంచి సినిమానే కదా అయినా ఎందుకు తీసుకెళ్ళలేదు అనే ఒక దాంట్లోకి వెళ్ళిపోతాం. అలాగే చాలా మందిలో మనం చూస్తుంటాం, లైక్
పిల్లలు కూడా చెప్తూ ఉంటారు కంపారిజన్స్. అది పేరెంట్స్ అనే కాదు, ఫ్రెండ్స్ కూడా అరే వాడిని చూసి నేర్చుకుంటారా, పేరెంట్స్ కూడా పక్క వాళ్ళని చూసి నేర్చుకో, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీన్ని మనం మన పేరెంట్స్కి అని ఇలా కంపేర్ చేసే వాళ్ళకి ఏం చెప్పొచ్చు? కంపారిజన్ ఎప్పుడు కూడా మనతో మనకు ఉండాలి. మనం ఇంకెంత ఇంప్రూవ్ అవ్వచ్చు, ఇంకెంత బెటర్ అవ్వచ్చు, ఓకే, నేను ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎవరైనా చూసినా అందులోంచి పాజిటివ్ తీసుకుని నేను ఇందులో ఇంప్రూవ్ అయితే బాగుంటుంది అని చెప్పచ్చు. కానీ కొంతమంది ఓవర్ కంపారిజన్ చేసి నార్సిస్టిక్ పీపుల్ లాగా అలాగుండాలి ఇలాగుండాలి అని కంపేర్ చేసి టార్చర్ పెట్టేవాళ్ళు ఉంటారు. బట్ మెజారిటీ ఆఫ్ ఇట్ చిన్న కంపారిజన్ కూడా తీసుకోలేకపోతే ఇంకేం లైఫ్. కానీ దానివల్ల సూసైడ్ వరకు వెళ్ళిపోతుంటారు. అది ఎక్స్ట్రీమ్స్ అయిపోతాయి. ఇప్పుడు ఒక 10వ తరగతి క్లాస్లో 100 మంది పిల్లలు ఉన్నారు. అందరూ 10th చదవడానికే వచ్చారు. అందరికీ ఆ టీచరే చదువు చెప్తున్నాడు. అందరూ ఆ టీచర్ చెప్పే సిలబస్సే చదువుతున్నారు. అయినా నీకు తక్కువ మార్కులు వస్తున్నాయంటే ఏంటి అని కంపారిజన్ వస్తుంది. అది పిల్లలకు నేర్పించాలి. నాన్న కంపారిజన్ వస్తాయి, వచ్చినా పర్లేదు, మేము కంపేర్ చేసేది కూడా నువ్వు ఇంకెక్కడ ల్యాక్ అయ్యావు, ఎక్కడ బెటర్ చేసుకోవడానికే. అంతేగాని కంపారిజన్తో చూడు వాడు బాగున్నాడు, వాడు మంచిగా వచ్చాడు, వాడికి చాలా బాగుంది, నువ్వెంత వేస్ట్ కాడు అని చేయకూడదు. బట్ కంపారిజన్ సమ్ డే ఇన్ లైఫ్ వస్తుందండి. కంపారిజన్ నుంచి తప్పించుకోలేము. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఏ డాక్టర్ బాగున్నాడని రివ్యూ చూసి వెళ్తున్నారు. ఒక మిర్చి బజ్జి పానీపూరి తినాలన్నా కూడా రివ్యూలు చూసి వెళ్తున్నామే. ఆ డాక్టరా ఈ డాక్టర్ అని కంపేర్ చేస్తున్నామే, ఆ హోటలా ఈ హోటల్ అని. మన లైఫ్లో మనకి కంపారిజన్ రాదా? ఖచ్చితంగా వస్తుంది. మ్యారేజ్ దగ్గర వస్తుంది, వాడు మంచిగా ఉన్నాడా వీడు మంచిగా ఉన్నాడా అని. నీకు జాబ్లో వస్తుంది, ఎవరిని తీసుకోవాలని కంపారిజన్ వస్తుంది. ఈ లైఫ్లో కంపల్సరీ యూ హ్యావ్ వన్ డే మనం అది ఫేస్ చేయాలి. నువ్వు బాగా చెప్తున్నావా ఇంకోటి బాగా చెప్తున్నాడా అనే కంపారిజన్ వస్తుంది, ఫేస్ చేయాలి. దానికి బాధపడుతూ కూర్చుని నన్ను ఎవ్వరూ కంపేర్ చేయకూడదు, అందరూ నేనే గొప్ప అని పొగుడుతూ ఉండాలి. ఎలా అవుతుంది? అవ్వదు. అన్నీ ఉంటాయి లైఫ్లో, కంపేర్ చేస్తారు, దానిలో ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి. కంపారిజన్ తీసుకునే కేపబిలిటీ కూడా నేర్పించాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. లేకపోతే నన్ను కంపేర్ చేశారని డిప్రెషన్లోకి పోతాం. అవును, అది కూడా పాయింట్లెస్. కంపేర్ చేస్తారు, ఒక దాంట్లో ఉన్నప్పుడు ఫీల్డ్లో ఉన్నప్పుడు కంపేర్ చేస్తారు. ఇప్పుడు సచిన్ బాగా ఆడుతున్నాడా, లేకపోతే గవాస్కర్ బాగా ఆడుతున్నాడా, కోహ్లీ బాగా ఆడుతున్నా, కంపారిజన్ వచ్చేస్తుంది న్యాచురల్లీ, అది కామన్. అయితే లైఫ్లో చాలామంది మేము స్ట్రక్ అయిపోయాం, ఇంకా లైఫ్ మా వల్ల కాదు, ఇంకా నేను ఏం పని చేసినా సక్సెస్ అవ్వలేకపోతున్నా, నాకు ఇది వద్దు, ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? ఎప్పుడు కూడా నా లైఫ్ ఎండ్ అయిపోతుంది ఆర్ ఇంతే, నేను ఇంకా బాగుపడలేను అనుకున్న వాళ్ళు, దట్స్ కాల్డ్ డౌన్వర్డ్ స్పైరల్ ఆఫ్ ద మైండ్. నీ మైండ్ ఒకసారి అందులో ఆ లూప్లో పడిందంటే కిందకే వెళ్తుంది. ఎప్పుడు అందులో ఫస్టే పట్టేసుకోవాలి. అమ్మో ఇట్లా ఆలోచిస్తున్నానంటే దీన్ని మార్చుకోవాలి, నేను బెటర్ అవ్వాలి అనే దాంట్లోకి వెళ్ళాలి. ఒక్కసారి ఆ లూప్లో పడితే నాకేంటి ఏం కలిసి రావట్లేదు అని వచ్చింది అనుకోండి, అది వితిన్ 1 to 2 months మైండ్ తినేస్తుంది. నేను ఏం చేసినా వేస్ట్ అండి, నా కర్మ ఇంతే, నా వైఫ్ వచ్చిన దగ్గర నుంచి నాకు ఇట్లా అయిపోయింది, మా హస్బెండ్ ఇంటికి అడుగు పెట్టా నా బతుకు ఇట్లా అయిపోయింది. ఈ టైప్లో అన్నిటికీ కారణాలు తయారు చేసుకుని వీఆర్ ఆల్వేస్ రాంగ్, వీఆర్ ఆల్వేస్ ట్రబుల్సమ్, ఇంకా నా జీవితం ఇంతే అనే దాంట్లోకి వెళ్ళిపోతారు. సో అది చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. దట్ మై పర్సనల్ థింగ్తో నేను ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచించను, నెగిటివ్ సైడ్కి వెళ్ళను, నా లైఫ్ ఇంతే ఇంకా ఆగిపోయింది అని అనుకోను. ఒక బొద్దింక దాన్ని చంపుతామంటే నేను ఆఫ్టర్ ఆల్ బొద్దింక లైఫ్ చచ్చిపోతాను అనుకోదు, లాస్ట్ మూమెంట్ వరకు పరిగెడుతుంది. ఓకే, బొద్దింకకుంది దట్ దిస్ ఈజ్ మై ప్రెషియస్ లైఫ్ అని. మనుషులకే ఏంటో ఇంత ప్రెషియస్ లైఫ్ ఇచ్చినా కూడా ఆలోచించి బాధపడతారు. ఏమీ చేయకుండా అన్ని చేతుల్లోకి రావాలని కోరుకుంటారు. ఏదో చేస్తూ అందులోనే లూప్లో తిరుగుతుంటారు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ట్రై చేయరు. సో హ్యూమన్ లైఫ్ని నెగిటివ్ సైడ్కి డ్రైవ్ చేస్తే నెగిటివ్లోకి వెళ్తాం, పాజిటివ్ సైడ్ తీసుకెళ్తే యూ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవాలంటే ఎలా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఈజీ క్విక్ టెక్నిక్స్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్ అంటేనే అర్థము, కన్ఫైడ్ ఆర్ కాన్ఫిడెన్స్ అనే మాటకు అర్థము దట్ జరగని దాన్ని నేను ఇప్పటి నుంచే నమ్మి ప్రయత్నం చేయడం. సో కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది తెలుసా? అక్కడ ఏమవుతుందో అవుతుంది, నేను ప్రయత్నం మాత్రం ఆపను అనే దాంతో ముందుకెళ్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కాన్ఫిడెన్స్ అంటే అదేదో ఇట్లా సూపర్ పవర్లో వచ్చి ఇట్లా ఎదుగుదామని ఉండదు. చెమటలు పడతాయి, నోరు ఎండిపోతుంది,
మాట్లాడే ధైర్యం రాదు, అమ్మో ఎవడేదో అనుకుంటా ఆలోచనలు వస్తుంటాయి. అవన్నీ వచ్చినప్పటికీ చేయడమే కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా ఒక స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడాలనుకో, అమ్మో వస్తుందో మర్చిపోతానేమో అనే భయం ఉండొచ్చు. ఉన్నా కూడా, నీకు చెమటలు పడుతున్నా కూడా, గుండె దడ్దడ్ అంటున్నా కూడా చేయడం ఉంది చూసారా, అది కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్లో ఇంకొక మేజర్ ఆస్పెక్ట్ చెప్తాను. కాన్ఫిడెన్స్ కమ్స్ ఫ్రమ్ రిపిటేషన్. ప్రాక్టీస్ చేయండి, పదే ప్రాక్టీస్ చేయండి. ఇంకా నీకు కాన్ఫిడెన్స్తో పని ఉండదు. నేను కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలంటే అవసరం లేదు, చేసుకుంటూ పో, ఆటోమేటిక్ వస్తుంది. ఎవరైతే కాన్ఫిడెన్స్ అక్కడెక్కడో ఉంటుంది, అక్కడ నుంచి ఇట్లా నాకు వచ్చేగానే నేను కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అని అనుకుంటూ ఉంటారో వాళ్ళు ఓడిపోతారు. కాన్ఫిడెన్స్ ఎక్కడా లేదు, ఇక్కడ ఉంది. నీకు అది రాలేదు, చేస్తావు. చేసిన తర్వాత నీకు రాకపోవడం అంటూ ఆస్పెక్టే ఉండదు కాబట్టి కాన్ఫిడెంట్ కొంటావు. ఇప్పుడు వంట చేయాలి అని ఒక 20 ఏళ్ళు కిచెన్లో పనిచేసిన వాడితో కాన్ఫిడెంట్గా ఉన్నావా అని ఉండదు. ఏముంది లెఫ్ట్ హ్యాండ్తో చేసి పడేస్తుంది కదా. ఎందుకు? షీ హెస్ రిపీటెడ్ ఇట్ ఫర్ సో మెనీ ఇయర్స్. అలా మనం రిపీట్ చేస్తూ పోతే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్ వస్తుంది. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ మేజర్ పాయింట్ చెప్తాను. కాన్ఫిడెన్స్ పోవడానికి గల కారణం వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని, ఫ్యూచర్లో ఏం జరగబోతోందో దాని గురించి, పాస్ట్లో ఏం జరిగిందో దాని గురించి రిజల్ట్ ఓరియంటెడ్గా ఆలోచించిన వాడికి కాన్ఫిడెన్స్ రాదు. అందుకని రిజల్ట్ గురించి పట్టించుకోకుండా స్టార్ట్ డూయింగ్ ఇట్, స్టెప్ బై స్టెప్ స్టార్ట్ డూయింగ్ ఇట్. దానివల్ల కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కాన్ఫిడెన్స్ లేకపోవడానికి గల కారణం గతం ఎక్స్పీరియన్స్ని తీసుకొస్తుంటుంది. లాస్ట్ టైం కూడా ఇట్లాగే ట్రై చేసావు, ఫెయిల్ అయ్యావు, లాస్ట్ టైం ట్రై చేసావు, పోయింది, ఈసారి పేపర్ టఫ్ ఉంటుందంట. జనరల్గా కాన్ఫిడెంట్ వీక్ అయ్యే వాళ్ళు చెప్పే మాటలు. అన్కంట్రోల్డ్ ఫ్యాక్టర్స్ మీద ఫోకస్ పెడతారు. పేపర్ అంటే చాలా టఫ్ వస్తుందంటగా ఈ ఇయర్ అన్నాడు. టఫ్ వస్తుంది, ఈజీ వస్తుందో నీకు అనవసరం, నువ్వు పని ఏంటి, చదవాలి అంతే. చాలామంది ఫ్యాక్టర్ మిస్ అయిపోయి చాలా పేపర్ లీక్ అవుతుందంట ఈసారి, లేకపోతే ఈసారి నోటిఫికేషన్ లేట్ అవుతుందంట, అయ్యో ఇంకా ఛాన్స్ లేదంట, ఈ టైప్లో అన్వాంటెడ్ థింగ్స్ మీద ఫోకస్. నీ చేతిలో లేనివి. ఇప్పుడు పేపర్ లీక్ అయ్యేది మన చేతిలో లేదు, ఒక నోటిఫికేషన్ పడదా మన చేతిలో లేదు, తర్వాత పేపర్ టఫ్ ఇస్తాడా ఈజీ ఇస్తాడా మన చేతిలో లేదు, తర్వాత సీట్ అలాట్మెంట్లో ఏమైనా పాలిటిక్స్ జరిగితే మన చేతిలో లేదు. ఇవన్నీ ఇక్కడ కూర్చొని ఆలోచిస్తుంటాడు, టఫ్ అంతే, మన లక్ లేదండి అని. దానివల్ల కాన్ఫిడెన్స్ పోయి ఎప్పుడు వీక్ అవుతారు.